This is a Teja News television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకల్లో పాల్గొన్నారు. అమరాపురంలోని వైఎస్ఆర్ విగ్రహం సర్కిల్ వద్ద నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్రిలోక్నాథ్, ఎంపీపీ ఈరండ, మాజీ సర్పంచ్ జోగేంద్ర, ఉదుగూరు తిప్పయ్య, హేమావతి, టెంపుల్ మాజీ చైర్మన్ మంజునాథ్, వీరఖ్యాతప్పతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 15 నవ వసంతాలు దాటి 16వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 15 ఏళ్ల పాటు ఎన్నో ఒడిదొడుకులను ఎదిరించి 2019లో అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సుఖ సంతోషంగా నవరత్నాలన్నీ అందించి సంక్షేమాభివృద్ధికి బాట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లుగా ఈరోజు పరిపాలనను నిర్వహిస్తున్నారు. కనీసం ఆర్భాటాలకు తప్పితే అభివృద్ధికి ఏమాత్రం శూన్యంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మా మడకశిర నియోజకవర్గంలో కూడా హంద్రి నివాస్ జలాల పరంగా డిసెంబర్లో తెస్తాం, జనవరిలో తెస్తాం, చంద్రబాబు నాయుడు వస్తాడు అనే కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటూ ఈరోజు ఇంతవరకైనా ఒక చుక్కబట్టు నీళ్ళైనా మా అమరాపురానికి రాలేదు. దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ 15 సంవత్సరాల్లో ఆర్నిశలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అవన్నీ ఎదిరించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాము. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అభివృద్ధి చేస్తారు. ఆ సాధ్యం కూడా అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యంగా సాధించే ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ కార్యక్రమానికి మండలం నుంచి పంచాయతీ కన్వీనర్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అనుబంధ విభాగాల జిల్లా కార్యదర్శులు, జిల్లా నాయకులు, జిల్లా మెంబర్లు, మండల అనుబంధ నాయకులు, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు ప్రతి ఒక్కరూ ఇచ్చేసినందుకు వాళ్ళ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ముఖ్యంగా ఈ పార్టీ అనేది 2011లో స్థాపించబడినది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ శక్తివంతంగా నిలబడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా ఇంచ కూడా తగ్గకుండా, కేసులకు భయపడకుండా, ఒత్తిళ్లకు భయపడకుండా కార్యకర్తలని ఏకకంఠంలో నడిపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలే బలము అని నమ్మిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ 15 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమరాపురం మండలంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలందరూ అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతో ఇబ్బంది పెట్టిన కార్యకర్తలను కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేసిన కార్యకర్తలు ఇంచ కూడా తగ్గకుండా, భయపడకుండా ధీటుగా పార్టీని ధైర్యంతో ముందుకు నడిపిస్తూ 2029లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోలేని సదుద్దేశంతోనే కార్యకర్తలు బలంగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం.
కానీ మమ్మల్ని ఎవరిని మీరు భయపెట్టలేరు, కేసులకు భయపడము, ఎదరము బదరము. కానీ జగన్మోహన్ రెడ్డికి మా ప్రాణాలైనా అర్పించుకొని ఈ పార్టీని కాపాడుకుంటామని మా అమరాపురం మండలంలో నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరూ నుంచి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ అమరాపురం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మీ అందరికీ తెలుసు. కానీ ఈ బలమే ఒక యజ్ఞమై దానిని సాధించే వరకు శ్రమించలేదని మీ అందరికీ తెలియజేసే